గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, నేను 15న చేసిన వీడియోలో అంటే 16న ఏం జరగబోతుంది మార్కెట్ అని చెప్పిన వీడియోలో ఏం చెప్పాను అంటే ఇక్కడ వచ్చేసి 22,300 దగ్గరలో మార్కెట్ ఉన్నది ఫ్రెండ్స్. 300 డౌన్లో మార్కెట్ ఉన్నది. ఆ రోజున గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పాను. ఆ విధంగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. సో అది గ్యాప్ డౌన్లో వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఏం చెప్పానంటే 22,200 ఏదైతే ఉందో 22,200 ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాను. అప్పుడు అది ఏ విధంగా ఏర్పడుతుంది? స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నది. 22,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నది. సో మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఏం చేసింది? ఈ 22,200 కంటే కూడా కింద ఓపెన్ అయింది. సో మళ్ళీ 22,200 వరకు మార్కెట్ వచ్చింది. అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే స్ట్రాంగ్ సపోర్ట్ని బ్రేక్ చేసి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్రాస్ చేసి పైకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. అలాగే జరిగింది. నేను చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అని చెప్పాను. దాని తర్వాత నేను చెప్పినది 22,100 అనేది మంచి సపోర్ట్ అని చెప్పాను. 22,100 అనేది మంచి సపోర్ట్ అని చెప్పాను. సో 22,100కి అయితే మార్కెట్ నిన్న వచ్చి టచ్ చేసింది. కానీ నేను చెప్పినది 0.60 వరకు వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్. 100 కాదు, 0.60 వరకు వస్తుందని చెప్పాను నేను. 0.60 వరకు రాలేదు. మార్కెట్ అయితే పైనే ఉంది, కానీ 200 అనేది ఇంకా క్రాస్ చేయలేదు. సో ఈ 100 అనేది ఒకసారి టచ్ చేసిన తర్వాత ఈ 150 కూడా నేను ఒక సపోర్ట్ చెప్పినాను ఫ్రెండ్స్. అది దాటితే కనుక 160 వరకు వస్తుందని చెప్పాను. సో ఇప్పుడు ఏమేం చేసింది? 100కి వచ్చింది మార్కెట్, మళ్ళీ 175కి వెళ్ళింది. ఎక్కడుంది? 175కి వెళ్ళింది. సో 175 నుంచి రేపు దాదాపుగా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గ్యాప్ డౌన్ ఏర్పడితే కనుక ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఏర్పడితే కనుక నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఏంటిది? 22,060. అంటే ఇక్కడ 0.60 అనుకున్నాం అనుకోండి. సో ఈ 0.60కి అనేది కింద ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్. ఈ మనం ఇట్లా 2 లైన్స్ కనుక చూసుకుంటే కనుక ఇది 0.60 అనుకుంటే కనుక దాని తర్వాత వచ్చేసి 22,024 ఫ్రెండ్స్. పైదేంటి? 22,060. సో ఈ రెండిటి మధ్యలో లైన్ ఈ 0.60కి ఎప్పుడైతే వచ్చి మార్కెట్ టచ్ చేస్తుందో ఇది మళ్ళీ కొంచెం తీసుకొని ఇది క్రాస్ చేయదు. ఇది క్రాస్ చేసినా కూడా సస్టైన్ అవ్వకూడదు. 0.60 పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వకూడదు. ఆ తర్వాత మాత్రం ఇది మళ్ళీ కిందికి ఎక్కడ వరకు వస్తుంది? 22,024 వరకు వస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్. కానీ ఈ 22,024 కనుక కట్ చేసేస్తే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్, 0.10 అనేది. ఈ 202 అనేది పెద్ద విషయం కాదు, కానీ ఈ 1010 22,010 అనేది ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో దాని తర్వాత మార్కెట్ 21,941 వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. 22,941 అది బ్రేక్ చేస్తే మాత్రమే ఇంకా కింద. ఇప్పుడు 22,000 అనేది కొంచెం లాజికల్ నెంబరు, అక్కడ ఎక్కువ ఆగుతుంది అనే చెప్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశంలో మాత్రము అది 21,000 అంటే 0.10 ఫ్రెండ్స్. అది 22,010 ఫ్రెండ్స్. కానీ రేపు థర్స్డే ఎక్స్పైరీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎక్స్పైరీ యొక్క విషయం ఏంటిదంటే అది నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఈ గ్యాప్ డౌన్ ఏర్పడితే కనుక ఈ విధంగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్లో ఏర్పడి మార్కెట్ ఇలా చేసేసుకొని మ్యాక్సిమం 950 వరకు అయితే మాత్రము మార్కెట్ వస్తుంది ఫ్రెండ్స్. సో 950 కూడా క్రాస్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ వెళ్తుంది. అది 880 వరకు వెళ్తుంది. అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు మార్కెట్లో. ఇంకా బాగా బ్యాడ్ న్యూస్ కనుక వచ్చేస్తే కనుక అది 880 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనకు ఏర్పడే గ్యాప్ డౌన్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. పోతే ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఏర్పడితే ఏంటి పరిస్థితి? సో గ్యాప్ అప్ ఈ 200 పైన ఏర్పడితే మాత్రము మార్కెట్ అనేది మళ్ళీ కిందికి రావడం కష్టం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇక్కడ 200 అనేది మళ్ళీ ఈ సపోర్ట్ ఉంది కదా,
ఇది వీక్ అయిపోయితే పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మన టార్గెట్ ఏమవుతుందంటే 22,324 ఫ్రెండ్స్, 22,324. సో ఇది దాటి పోతే కనుక లేదా 22,385 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రమే అప్ సైడ్ అనేది ఉంటుంది. 385 అంటే దాదాపుగా 400 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది. అంతకు మించి అనేది మార్కెట్ పోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అక్కడ 400 అనేది మంచి ఇప్పుడు ఒక రెసిస్టెన్స్, గట్టి రెసిస్టెన్స్ ఉంది అక్కడ. అది దాటిపోవాలంటే కనుక చాలా ఫాస్ట్ మూమెంట్ ఉండాలి. సరే, రేపు థర్స్డే ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎక్స్పైరీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతే మాత్రము ఒకేసారిగా కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది రేపు గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అయిపోతే మాత్రము ఒక్కసారిగా కిందికి వచ్చేసి ఎక్కడి వరకు 060 లేదా 940 వరకు కూడా ఒకేసారిగా కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత 940 ఏదైతే ఉందో ఆ 940కి వచ్చిన తర్వాత 22,940కి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో రేపు థర్స్డే ఎక్స్పైరీ మాత్రము మార్కెట్ వన్ సైడ్ మూమెంట్ అంటే అనుకోవద్దండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏర్పడతాను కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది మార్కెట్ అని. వన్ సైడ్ అంటే అలా కాదు ఫ్రెండ్స్, ఇలా వచ్చినా కూడా ఇది వన్ సైడ్ మూమెంట్గా ఉంటుంది. లేదా ఫస్ట్ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా రావడం. సో మార్కెట్ అనేది మాత్రము పూర్తిగా 2 లైన్స్ మాత్రమే ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఇట్లా పూర్తిగా వన్ సైడ్ ఏర్పడుతుంది మార్కెట్ అనేది చెప్పలేను, కానీ ఒక వీ షేప్, అది రివర్సల్ వీ కావచ్చు లేదా నార్మల్ వీ కావచ్చు, ఒక మూమెంట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థర్స్డేని మాత్రం రేపు మిస్ చేసుకోవద్దు. మంచి మూమెంట్ ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది మాత్రం మంచి మూమెంట్స్. ఇట్లా స్ట్రైట్ లైన్ అంటే కొంచెంగా ఇక్కడ ఏమన్నా ఉంటుందేమో, కానీ మొత్తం మీద మాత్రం ఒక స్ట్రైట్ లైన్ అనేది మాత్రం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. లైక్ ఎలాగంటే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిన్న మనకు మార్కెట్ ఎలా ఉన్నది, 4 అవర్స్లోకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేస్తే కనుక మనకు మార్కెట్ అనేది ఎలా ఏర్పడుతుంది. నిన్న ఇది చూడండి, ఒక వి మాదిరి ఏర్పడ్డది కదా. ఇలా చూసుకుంటే కనుక ఈ పొజిషన్ మనం చూసుకుంటే కనుక ఒక వి మాదిరి ఏర్పడ్డది. ఇది కొంచెం లాంగ్గా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఈ వి అనేది ఇంకొంచెం లాంగ్గా ఏర్పడుతుంది. సో రేపు థర్స్డే ఎక్స్పైరీలో మంచి పాయింట్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలాగే మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. ఈ చార్ట్లో వచ్చేసి 47,257 వరకు మార్కెట్ రావాలి ఫ్రెండ్స్. సో ఈ మార్కెట్ అనేది రేపు గ్యాప్ డౌన్ ఏర్పడుతున్నది నా అభిప్రాయము. సో గ్యాప్ డౌన్ ప్రకారంగా మార్కెట్ వస్తే కనుక ఫస్ట్ దీనికి వచ్చేసి ఇప్పుడు ఇది 47,600లో ఉంది మార్కెట్. కానీ ఇప్పుడు మన ఇంత ఉంది కదా, ఇంత చాలా డిఫరెన్స్ ఉంది కదా అనుకోవచ్చు. సో ఈ డిఫరెన్స్ కూడా మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టెప్ తీసుకుంటే కనుక నెక్స్ట్ నిన్న ఆగిన మార్కెట్ ఎక్కడ ఆగింది ఫ్రెండ్స్, 250కి దగ్గరలోనే నుంచే పైకి తీసుకుంది. సో 250 నుంచి 500 వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయింది. అది చాలా కన్సల్టేషన్ జోన్లోనే ఉన్నది. నిన్న ఎవరు కూడా పెద్దగా లాభాలలో ఎవరు ఉండకపోవచ్చు బ్యాంక్ నిఫ్టీ చేసిన వాళ్ళు, ఎందుకంటే మొత్తం కూడా కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ఏం జరగబోతుంది, ఈ 250ని మళ్ళీ టచ్ చేయబోతుంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఈ 250ని మళ్ళీ టచ్ చేస్తుంది. ఈ 250ని టచ్ చేసిన తర్వాత 47,185 కింద మార్కెట్ సస్టైన్ అవుతే కనుక 985 వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. 985 ఒకసారి క్రాస్ చేసి మళ్ళీ పైకి వచ్చినా కూడా మళ్ళీ కిందికి వచ్చేసి దీని టార్గెట్ ఏంటిదంటే 46,877. సో అట్లాగే నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి మూవ్ అయితే ఉండబోతుంది రేపు మార్కెట్ 18న మార్కెట్ ఏప్రిల్ 18, 2024లో
ఒక్క సైడ్ మూమెంట్ మాత్రం బాగా ఉండబోతుంది. ఒక్క సైడ్ మూమెంట్ అంటే ఇలాగ చెప్పినట్లుగా ఒకేసారి డౌను లేదా ఒకేసారి అప్ అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇలా ఏర్పడ్డా కూడా మధ్యాహ్నం వరకు డౌన్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి అప్ ఏర్పడినా, లేదా మధ్యాహ్నం వరకు అప్పుకి వెళ్ళిపోయి మధ్యాహ్నం తర్వాత నుంచి డౌన్కి వచ్చినా కూడా ఇందులో కూడా మంచి మూమెంటే ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఎప్పుడు తిరుగుతుంది ఏంటి, రివర్సల్ అయ్యేది ఎలా తెలుస్తుందంటే అక్కడున్న క్యాండిల్ స్టిక్ ప్రకారంగా మనం అక్కడ ఏర్పడిన క్యాండిల్ స్టిక్ ప్రకారంగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే దీన్ని మార్కెట్కు సంబంధించి నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కొందరు నెంబర్ అడుగుతున్నారు, నెంబర్ ఇస్తున్నాను. ఆ విధంగా ఎవరైనా సరే దీనికి సంబంధించి క్లాసులు కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్లాసులు కావాలి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఏర్పడుతుంది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకున్నటువంటి లాభాలు ఏంటిది, పూర్తిగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, పాయింట్ టు పాయింట్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. కానీ ఫ్రీగా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఫ్రీగా చెప్పేది ఎవరికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైతే మనం మనీ పే చేస్తామో దాని వాల్యూ తెలుస్తుంది. వాల్యూ లేకుండా వినే క్లాసుల మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు ఫ్రెండ్స్. సో రేపు జరగబోయే మార్కెట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.